నాకంటే ఎక్కువ మీరు తెలుసుకోవాలంటే మార్గం చెప్పడానికి వచ్చా. ఇలా క్లాసులు ఎన్ని ఏండ్లు మీరు విన్నా, క్లాసుల ద్వారా మాత్రమే మీరు మహామేధావులు కారో. ఇక నుంచి వెళ్ళినాక మీరు మీ అభివృద్ధి కోసం, మీ జ్ఞానం పెరగడానికి మీరు ఏం కృషి చేస్తారో దాన్ని బట్టే మీరు ఎదిగేది ఉంటుంది. ఎంత చదువుతారు, లోకాన్ని ఎంత చూస్తారో, అనుభవాలు ఎంత సంపాదించుకుంటారు, దీన్ని బట్టే మీ ఎదుగుదల ఉంటుంది. ఈ క్లాసులు మీకు స్టిమ్యులేషన్ మాత్రమే, మిమ్మల్ని ఆలోచించడానికి ప్రోద్బలం చేసేవి మాత్రమే. నేను ఆ పనే చేస్తా. ఈరోజు నేను సబ్జెక్ట్ అంతా నేర్పించడానికి ఏం రాలే, సబ్జెక్టుకు సంబంధించిన ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే, దీని వెనక ఉన్న ఒక ఇంపార్టెంట్ సూత్రం చెప్తున్నా. మనిషి శరీరాన్ని నడిపించేది మెదడు. మెదడు ఆర్డర్ చేయకపోతే శరీరం నడవదు. కాళ్ళు కదులుతూ ఉంటాయి, చేతులు కదులుతూ ఉంటాయి, కళ్ళు కదులుతూ ఉంటాయి, అన్ని అవయవాలు కదలికలు ఉంటాయి, మెదడు ఒక్కటే కదలకుండా కూర్చుంటాయి. మన చేతులకి కాళ్ళకి లేనంత రక్షణ మెదడుకున్నది. పెద్ద బొచ్చ ఉంది, ఎముక, చిన్నపాటి దెబ్బ తగిలితే లోపల మెదడుకేం కాదు. కర్ర తీసుకొని కూర్చున్నా కూడా పైన చర్మం చెట్లేదు తప్ప బొచ్చ పగలదు. అంత భద్రంగా ఈ శరీర నిర్మాణం ఉన్నది. ఎందుకంటే శరీరం పనిచేయాలంటే మెదడు సక్రమంగా ఉండాలి, లేకపోతే పనిచేయదు. సరిగ్గా అదే రకంగా సమాజం బాగా పనిచేయాలి అంటే తలకాయ ఉన్న వాళ్ళు సరిగా ఉండాలా, భావజాలం సరిగా ఉండాలా. తప్పుడు పని చేయాలన్నా, మంచి పని చేయాలన్నా భావజాలమే కీలకమైనది. 1951లో ఈ దేశంలో ఒక సంస్థ, ఆ సంస్థ పేరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, RSS. ఈ సంస్థను పెట్టిన హెడ్గే వారికి ఇప్పుడు నేను చెప్పిన విషయం అర్థమైంది. భావజాలమే మనుషులను నడుపుతుంది అని అర్థమైంది. భావజాలం నిర్మించడానికి బెస్ట్ ప్లేస్ ఏందని ఎతికాడు. బెస్ట్ ప్లేస్ స్కూల్ స్టార్ట్ చేశాడు. మా మీటింగ్కి వచ్చి RSS వాళ్ళ గురించి చెప్తారు ఏందని మీరు అనుకుంటారు. మంచి విషయం ఉంటే శత్రువు దగ్గరైనా నిలుచుకోవాలి, తప్పుడు విషయం ఉంటే నీ అత్యంత సన్నిహితుడు చెప్పి వినకూడదు. ఇది ఫండమెంటల్ సూత్రం. ఇక్కడ ఒక మంచి విషయం నేర్చుకోవడానికి వాళ్ళ సంగతి ఇచ్చారు. సరస్వతి శిశు మందిరాలని స్కూల్ పెట్టారు. 2011 నాటికి ఆ స్కూల్ ఎన్ని ఉన్నాయో తెలుసా? ఈ దేశంలో 70,000 స్కూళ్ళు ఉన్నాయి. 51 నుంచి 2011 అంటే ఎన్నేళ్ళు? 60 ఏళ్ళు. 60 ఏళ్లలో 70,000 స్కూళ్ళకి ఎదిగారు నంబర్. అంతేకాదు, విద్యాభారత్ అనే పేరుతో హై స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. భారతీయ విద్యాభవన్ పేరుతో కాలేజీలు స్టార్ట్ చేశారు. కనీసం 3 తరాలు జనాన్ని వాళ్ళ విద్యాలయాల్లో తయారు చేశారు. నిన్నగాక మొన్న 5 ఏళ్ల నాడు మోడీ గెలవడానికి ప్రధానమైన కారణాల్లో మొదటి కారణం 3 తరాల జనాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా బోలెడని మూఢనమ్మకాలు చదువుకున్న వాళ్ళు ఉన్నాయి. ఎందుకో మీకు తెలుసా? ఈ 3 తరాలు తయారైనటువంటి వాళ్ళు నేర్పించింది మూఢనమ్మకాలే. మతం గురించి నేర్పించారు, ముస్లిం వ్యతిరేకత గురించి నేర్పించారు, మైనారిటీ వ్యతిరేకత నేర్పించారు. తప్పుడి నేర్పించాలన్నా భావజాలమే, మంచి నేర్పించాలన్నా భావజాలమే మూలం. ఆ భావజాలను నేర్పించినటువంటి జనం బయటకు వస్తే, ఆ వచ్చిన జనం ఎంతోమందికి ఆ విషయాలు చెప్పడం మొదలెడితే, ఈరోజు చదువుకున్న వాళ్ళలో ఉన్నన్ని మూఢనమ్మకాలు చదువు లేని వాళ్ళలో కూడా లేవు. ముహూర్తం పెట్టి సిజేరియన్ ఆపరేషన్ చేయమని మా దగ్గరికి వస్తున్నాడు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. ముహూర్తమే గొప్పతనం ఏంది? కొన్ని వాళ్ళ భాషలోనే మనం మాట్లాడితే
భగవంతుడు సృష్టించిన అన్ని రోజులు మంచివే అయితే ఫలానా టైం మంచిది ఫలానా టైం చెడ్డదని ఎక్కడ ఉంది చెప్పండి నాకు. వాళ్ళ పుస్తకాలు కూడా లేదుగా. అష్టమి చెడ్డది అన్నారు, కృష్ణుడు పుట్టింది అష్టమి రోజేగా. మంగళవారం మంచిది కాదన్నారు, మంగళ అంటే సుఖమని కదా అర్థం. శనివారం శని పడుతుంది అన్నారు, శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజుగా. వాళ్ళ దగ్గరే వాళ్ళు చేసే పనులకు వ్యతిరేకమైన ఇన్ని ఉన్నాయి. ఎవరు చేసిన పని ఇదంతా, ఈ ముహూర్తం గొడవ అంతా బతకడానికి ఒక బ్యాచ్ తయారైంది దేశంలో, దాని పేరు పురోహిత వర్గం. వాళ్ళు చేసిన పని వాళ్ళు బతకడానికి చేసి పెట్టినారు ఈ పని అంతా. పెళ్ళి అయితే వాళ్ళని పిలవాలా, సస్తే వాళ్ళని పిలవాలా. పిల్లలకి పంచెల పండగ అంట, డబ్బున్న వాళ్ళకి కొత్త కొత్త జబ్బులు వచ్చినాయి. పంచెల పండగ మగపిల్లలకి, ఆడపిల్లలకి ఓనీల పండగ, మళ్ళీ వాళ్ళని పిలవాలా. అక్షరాభ్యాసం మొదలెడితే వాళ్ళని పిలవాలా. ఉపనయనమని వేపనోళ్ళు క్షత్రియులు కాపిటోలు చేసుకుంటారు, దానికి వాళ్ళని పిలవాలా. వీళ్ళందరూ బతకనికి చేసుకున్న ఏర్పాటు. వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారమే ప్రతి క్షణము విలువైనదే భగవంతుడు సృష్టించింది. వాళ్ళు చెప్పేదానికి వ్యతిరేకం ఉంది కూడా. చదువుకున్న వాళ్ళు ఇన్ని మూఢనమ్మకాలు రావడం నేను గతంలో ఎప్పుడు చూడాలి, ఈ 10-15 ఏళ్ళ నుంచి విపరీతంగా చూస్తున్నా. ఈ రోజున నూతన విద్యా విధానం పేరుతో కస్తూరి రంగంతో రిపోర్ట్ తెప్పించారు, 480 పేజీల పైన ఉంది. అది చూడడానికి ఆ రిపోర్ట్ అద్భుతంగా కనపడుతుంది, కానీ వాళ్ళందులో పెట్టిన విషయాలు మీరు చూస్తే, ఇంతకు ముందే మన మిత్రుడు మాట్లాడుతున్నారు రిజర్వేషన్ల వలన జనం వెనకబడుతున్నారని. ఇవి ఎందుకంటున్నారు ఆ మాట? రిజర్వేషన్లు ఇచ్చేయాల, ప్రతి ఒక్కరిలో కాంపిటీషన్ని పెంచాలని మాట్లాడతాడు కస్తూరి రంగన్. వేదాలలో సైన్స్ అంతా ఉందంటాడు ఆయన. వేదాలలో నిక్షిప్తమై బయటికి రాకుండా సైన్స్ అంతా ఎనికి పీకాలా అంటున్నాడు ఆయన. పీకుతారు ఇక. ఇదివరకంతా వాళ్ళు స్కూళ్ళల్లో చేస్తున్న పని ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో చేయాలని సిద్ధమైనారు. ఎట్లా ఎదుర్కొంటారు? నేను అందుకే భావజాలం బలమేందో మీకు శరీరాన్ని నడిపేది తలకాయ అయితే సమాజాన్ని నడిపేది తలకాయ ఉన్నోళ్ళే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఉద్యమం యొక్క డైరెక్షన్ నిర్ణయించేది తలకాయలే, శరీరాలు నడుస్తూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, తలకాయలు ఉన్నోళ్ళుగా ఎదగదలుచుకున్నారా, ఎవడన్నా నడిపితే ఆడంటే నడవదలుచుకున్నారా మీరు తెలుసుకోవాలి. ఇది బాగుంది. ఎవడన్నా నడిపితే నడుస్తురా, మీరే నడిపేటోళ్ళుగా మారుతారా? తలకాయ ఉన్నాడుగా మారాలి. నేను ఇంక దాన్ని సింపుల్గా ఇంకో దానికి అనువర్తింపు చేసి చెప్తా. స్కూల్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎంప్లాయీ కింద మారుతావా ఎంప్లాయర్ కింద మారుతావా అని అడుగుతాను నేను పిల్లల్ని. ఎంప్లాయీ అంటే ఉద్యోగస్తుడు, ఎవడన్నా ఇవ్వాలి నీకు ఉద్యోగం, వాడికి నచ్చకపోతే తీసేయగలడు. జీతం వాడు ఇస్తుంటాడు, సెలవులు వాడు ఇస్తుంటాడు. వాడు ఓనరు కాదు, పనిచేసేటోడే, ఎంత జీతం తీసుకున్నా. అనంతపురం జిల్లా నుంచి వచ్చినటువంటి నాజల్ల సత్య CEO మైక్రోసాఫ్ట్కి, కానీ ఉద్యోగస్తుడే, నెలకు 3 కోట్లు జీతం, అయినా ఉద్యోగస్తుడే. బిల్ గేట్స్ ఓనర్, ఎంప్లాయర్, ఉద్యోగం ఇచ్చినాడు. బిల్ గేట్స్కి నచ్చకపోతే నాజల్ల సత్యని తీసేయగలడు, నాజల్ల సత్య బిల్ గేట్స్ని తీసేయగలడా? వీటిలో ఏది బాగుంది? కనీసం సూత్రప్రాయంగా ఉద్యోగం ఇవ్వడం గొప్ప విషయమా, ఎవడని ఇస్తే తీసుకోవడం గొప్ప విషయమా? ఇవ్వడమే గొప్ప విషయం, ఇవ్వగలిగే సామర్థ్యం నీకు రావడం. అందుకనే నడపడమే గొప్ప విషయం నడిచే కంటే. కాబట్టి వ్యక్తులను అన్నిహిలేట్ చేయడం, తొలగించడం ఆన్సరే కాదు. భావాల మీద యుద్ధం జరగాల. ఆ యుద్ధం చేయాలి అంటే అటువంటి భావాలను సంపాదించుకోవాలి, వాటిని బలోపేతంగా జనంలోకి పంపించడం నేర్చుకోవాలి.